దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్స్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు ఎప్పుడు మంచివాడు. మన జీవితం ప్రతికూలంగా ఉన్నా, మనకి ఆనందం ఉన్నా లేకపోయినా, అందుకని దేవుడిని ఎల్లప్పుడూ కూడా స్తుతించాలి. దేవుడు చక్కగా మంచి ఆరాధన వర్తమానాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. సో కాబట్టి మనం కూడా బలవర్తమానంలోనికి వెళ్ళే ముందు బైబిల్స్ తెచ్చిన వారు మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం కూడా చదువుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడును అప్పుడే తన హృదయమందు చాలమ్మా, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడివేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీకు స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి, నీ ఒక్కడివే, ఇదిగో తండ్రి నిజమైన దేవుడివి. ఇదిగో ప్రభా, మా మధ్యలో ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి దేవుడివి ప్రభా. నిజమే తండ్రి, నాయన నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరొకము అని చెప్పినటువంటి ఆ యొక్క మాటల్ని బట్టి నిజమే దేవా, మా జీవితంలో అనేకమైన మేలులు ఉపకారాలు చేశావు. మరణంలో నుంచి విడిపించావు, రోగంలో నుంచి విడిపించావు, అనేకమైన కష్టాల్లో నుంచి మమ్మల్ని ఇదిగో తండ్రి నీ యొక్క మంచి మార్గంలో పెట్టిన దేవుడిగా ఉన్నారు. నా జీవితంలో కూడా నువ్వు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. నీ యొక్క శరీరమును నీ రక్తమును తిని త్రాగబోతుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. దేవా, నిన్ను చూసే కన్నులు ప్రభా, నీ మాట వినే చెవులు మాకు దయచేయండి ప్రభా. ప్రతి అంధకార క్రియలను కూడా లయపరిచి దేవా, ఇదిగో తండ్రి నీ సిలువ రక్తము చేత నన్ను కడిగి నన్ను శుద్ధీకరించి దేవా, వినగలిగే చెవులు అర్థం చేసుకునే హృదయాన్ని మాకు దయచేయమని ప్రతి అంధకార క్రియలన్నింటినీ కూడా యేసు నామములో లయపరుస్తూ యేసు నామములో ప్రార్థన స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి మళ్ళీ చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఈరోజు మనం ఈ యొక్క టేబుల్ మెసేజ్లో వినబోతున్నటువంటి మాట ఏంటంటే, మన జీవితంలో దేనిని మనం ఆత్మీయ జీవితంలో ఎక్కువగా కాపాడుకోవాలి. అందుకనే పెద్దలు ఒక మాట అన్నారు, ఏంటది? సర్వేయానం నయనం ప్రధానం. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాలలో కన్ను చాలా ప్రాముఖ్యమైనదని పెద్దలు చెప్పారు. అందుకని యేసు ప్రభు వారు కూడా దానిని మరలా చెప్తూ ఉన్నారు. మన జీవితంలో దేహమునకు దీపము కన్నే గనుక కన్ను తేటగా ఉండిన ఎడల. కాబట్టి యాక్చువల్గా నేను సిద్ధపడింది ఒకటి, కానీ దేవుడు ప్రేరేపించింది మరొకటి. అందుకనే నేను ఈ యొక్క వర్తమానాన్ని సిద్ధపరచడానికి దేవుడు సహాయం చేశారు. అయితే కన్ను చాలా విలువైనదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి 3 వ్యక్తుల్ని మనం చూస్తాం. వారి జీవితంలో వారు కన్నుతో ఏం చేశారు, వారి జీవితాలు ఎలాగ మార్చబడ్డాయి, దేవుడు వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి అనేటువంటి 3 విషయాలు మన 3 యొక్క జీవితాల్లో నుంచి మనం చూస్తాం. మొదటిగా యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం.
నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగా చూచుదును. ఐ హ్యావ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ మై ఐస్, హౌ షుడ్ ఐ లుక్ అపాన్ ఎ యంగ్ ఉమెన్. ఇక్కడ యోబు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నా కన్నులతో ఒక నిబంధనని నేను చేసుకున్నాను. ఈరోజు మన జీవితంలో ఎంతమంది మనము మన కన్నులతో నిబంధన చేసుకున్నాం? అంటే కవెనెంట్ అంటే ఒట్టు పెట్టుకోవడం అనమాట, ప్రామిస్ చేయడం. నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నానని యోబు తన జీవితంలో చెప్తూ ఉన్నాడు. తన జీవితంలో యోబు తన కన్నులతో చేసుకున్న నిబంధనని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మొదటి వ్యక్తి ఎవరంటే ఈయన కోవెనెంట్ పర్సన్, అంటే నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలాగుంది? తన జీవితంలో మనం కూడా మన క్రైస్తవ జీవితంలో చాలా సందర్భాల్లో ఈ కన్ను నుంచి మనం అనేకమైన వాటిని చూస్తూ ఉంటాం, అనేకమైన వాటిని చేస్తూ ఉంటాం. నేటి దినాల్లో సెల్ ఫోన్ ఆన్ చేస్తేనే అనేకమైనటువంటి చూడకూడనివి, అపవిత్రమైనవి వస్తూ ఉన్నాయి. అవి చూస్తున్నప్పుడు నీ కన్నుతో నువ్వేం చెప్తున్నావు, లేదంటే నీ హృదయంతో నువ్వు ఏం చెప్తున్నావు? నా కన్నుతో నేను నిబంధన చేసుకున్నాను, దేన్ని నేను ఎలాగా చూడగలను? మరి సెల్ ఫోన్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ ముందు ఏదో ఒకటి సాతాను తీసుకొని వస్తాడు. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా మన ఆత్మీయ జీవితాన్ని పడద్రోయాలని, ఎలాగైనా మనల్ని సమాధిలోకి తీసుకొని వెళ్ళాలని, ఎలాగైనా మన జీవితాన్ని చీకటిమయంగా మార్చాలని, ఎలాగైనా మన జీవితాన్ని వెలుగే చీకటిగా కలిగిన దేశంలోనికి మనల్ని తీసుకొని వెళ్ళాలని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన కన్నుతో మనం ఎటువంటి నిబంధన చేసుకున్నాం? చాలాసార్లు ఇక్కడ కూర్చున్న మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఈ మాట విన్నప్పుడు చాలాసార్లు చేసుకుంటాం, ప్రభువా నేను ఈ రోజు నుంచి నా కన్నుతో నేను నిబంధన చేసుకుంటున్నాను, నేను ఎలాగ చెడుని చూస్తాను. హౌ షుడ్ ఐ లుక్ అపాన్ ఎ యంగ్ ఉమెన్ విత్ లస్ట్ఫుల్ డిజైర్స్. ఒక తప్పుడుతో కూడినటువంటి ఒక అపవిత్రమైన ఆలోచనతో కలిగి నేను ఎలాగ ఒక స్త్రీని చూడగలను, లేదంటే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి ఎలాగ చూడగలను, ఒకవేళ స్త్రీ అయినట్లయితే ఎలాగ చూడగలను అనేటువంటి ఆ యొక్క నిర్ణయం, ఆ నిబంధన నేను ఒకవేళ మన జీవితంలో చేసుకున్నట్లయితే, చేసుకొని నిజంగా అది యోబు ఎప్పుడైతే తన జీవితంలో ఆ నిబంధన తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా తన జీవితంలో మరణ పర్యంతం వరకు కూడా దాన్ని కాపాడుకోగలిగాడు. మన జీవితంలో ఎంతవరకు మనం తీసుకున్నటువంటి ఆ నిబంధనని మనం కొనసాగించగలుగుతున్నాం? ఎందుకంటే ఆరాధన చేసినటువంటి మనము ఇంకా మనలో ఏదైనా లోటుపాట్లు ఉన్నట్లయితే సరి చేసుకోవాలి. ఆరాధన చేసిన వెంటనే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడని కాదు, కానీ సరిచేయబడినటువంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటాడు. అందుకనే యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట, 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షించబడడం వల్ల పరలోకం సంతోషిస్తుంది, నేను కూడా వారి యందు సంతోషించేవాడిగా ఉన్నాను. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర పండితులు చాలామంది బైబిల్ని తెలుసుకున్న వారు ఉన్నారు, కానీ వారందరూ కూడా నీతిమంతులే. కానీ ఆ నీతి దేవుడికి అవసరం లేదట. ఎవరైతే తమ హృదయం దేవుని దగ్గర కుమ్మరిస్తారో, ఎవరైతే ప్రభువా నేను పాపిని, నన్ను నువ్వు స్వీకరిస్తావా, నా జీవితాన్ని బాగు చేస్తావా, నేను బాగుపడాలని అనుకుంటున్నాను, నా భక్తి నాకు నీతిని తీసుకొని రాలేదు, నా భక్తి నన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేదు బోధకుడా అని చెప్పి ఆయన దగ్గరకు వచ్చి వింటారు. అందుకని యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఆయన మార్గాలని దేవుడట పాపులకి తెలియజేస్తాడట. అందుకని యేసు ప్రభు పలుమార్లు చెప్పినటువంటి మాట, ఈ లోకంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కన్నా ఆ పరలోక రాజ్యంలో ఎవరుంటారట? పాపులు, సుంకరులు, వ్యభిచారులు ఉంటారట. పాపులు, సుంకరులు, వ్యభిచారులు. కానీ వీరందరూ ఉండలేరట. ఎవరైతే ఇక్కడ ఆరాధన చేస్తారో, ఎవరైతే ఎక్కువగా పాటలు పాడతారో, ఎవరైతే గిటార్ ప్లే చేస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని పంచుకుంటారో, మేబీ వారు ఉండకపోవచ్చు అనేది దేవుడి ఉద్దేశం, ఆలోచన.
కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, నేను నీ వాక్యాన్ని ఎంతో బాగా చెప్తున్నాను, లేదంటే మంచిగా పాట పాడుతున్నాను, లేదంటే మంచిగా నేను ఆరాధన చేస్తున్నాను, నేను మంచిగా నీ యొక్క పరిచర్య చేస్తున్నాను, కానీ నా జీవితంలో నిజమైనటువంటి పశ్చాత్తాపము, నిజమైనటువంటి యోబు తన కన్నులతో చేసుకున్న నిబంధన నా జీవితంలో నేను కలిగి ఉన్నాను, లేదంటే ఎక్కడైనా నేను తప్పిపోతున్నాను. నేను తప్పిపోతున్నట్లయితే నువ్వు నన్ను సరిచేయి, నన్ను సరిదిద్దు, అందుకనే నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు అని దావీదు తన జీవితంలో చెప్తూ ఉంటాడు. దేవుడు అయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టొద్దు అనేటువంటి మాట ఎక్కువగా పలు సందర్భాల్లో చూస్తూ ఉంటాం చాలా భక్తుల యొక్క జీవితాల్లో. ఎందుకంటే ఎప్పుడు కూడా నా తలంపులో కూడా అంటే దేవుడు పెట్టిన భారం, ప్రభు ఒకవేళ నేను నీ చెయ్యి విడిచిపెట్టినా కూడా నువ్వు నా చెయ్యి విడవద్దు. అంటే మన ఆత్మీయ జీవితంలో మన కన్నులతో చేసుకున్న నిబంధన, దాన్ని బట్టి ఈ యొక్క మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోబు తన జీవితంలో చేసుకున్నటువంటి ఆ నిబంధన తన ఆత్మీయ జీవితాన్ని అంచెలంచెలుగా మహోన్నతమైనటువంటి ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళగలిగింది. ఏం చెప్పాడు యోబు తన జీవితంలో? ఏం చెప్పాడు? ఇదిగో సజీవుడను నేను, ఇప్పుడు నీవు సజీవుడు అని నేను నా రక్షకుడు విమోచకుడని నేను ఎరిగి ఉన్నాను. ఎలాగ తెలుసు ఆయన విమోచకుడని? ఎలాగ తెలుసు ఆయన సజీవుడని? ఎందుకంటే దేవునితో తనకున్నటువంటి ఆ అనుబంధాన్ని బట్టి, ఆ సహవాసాన్ని బట్టి ఇదన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. మొదటిగా అవన్నిటికీ గల కారణం, నీ దేహమునకు కన్నే దీపము గనుక, దీపము కన్నే గనుక దానిని తేటగా ఉంచిన ఎడల. దావీదు యోబు తన జీవితంలో దేంతో నిబంధన చేసుకోలేదు. ఒక్కొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి మనం ఒక్కొక్కటి నేర్చుకోవాలి. కాబట్టి యోబు, నా కన్నులతో నేను నిబంధన చేసుకొంటిని, కన్యకును నేను ఎలాగ చూడగలను? కాబట్టి ఈరోజు మన కన్నులతో ఏమైనా నిబంధన చేసుకున్నామా? నేనేం చూస్తున్నాను, నేనేం చేస్తున్నాను, వేటిని చాలాసార్లు మనం చూస్తున్నప్పుడు అవి అవసరం లేదని మనకు తెలుస్తూ ఉంటుంది, కానీ అక్కడ నుంచి కన్నులు త్రిప్పుకోలేము. మనం దేవుణ్ణి ఎందుకు అడగాలి? దేవుని కృపను ఎందుకు కోరుకోవాలో తెలుసా? ప్రభువా, నా కన్నులు చెడ్డవాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పాయి. తర్వాత మనం ఇంకా చూస్తాం ఆ భాగాల్లో. మొదటి మానవుడైనటువంటి మొదటి మానవురాలు, మొదటి మానవుడు వాడు పడిపోవడానికి గల మొదటి కారణం ఏంటి? ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం 5 నుంచి చదువుకుందాం. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియలని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని, కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదినై ఉండుట చూచినప్పుడు. ఏం చేసినప్పుడు? చూచినప్పుడు. కాబట్టి అపవాది దేవుడు ఎంతో ప్రేమగా చేసుకున్నటువంటి మొదటి మానవుణ్ణి వారిని మోసం చేయడానికి ఉపయోగించిన సాధనం ఏంటి? కన్ను. కాబట్టి అది కన్నులకు అందమైనదని. ఈ లోకంలో పాపం కూడా కన్నులకి ఎలా కనిపిస్తుంది? చాలా అందంగా కనిపిస్తుంది. దేవుని కృప మనకెందుకు కావాలి అంటే, దేవా ఈ అందంగా కనిపించేటువంటి ఈ పాపాన్ని అసహించుకునేటువంటి కన్నులు నాకు దయచేయి. కాబట్టి దేవుని యొక్క కృపని మనం ప్రతిరోజు కూడా కోరుకోవాలి. ఎందుకని? కన్నులతో నిబంధన చేసుకున్న నీవు నేను కూడా దాని నుంచి తప్పిపోకుండా ఉండడానికి దేవుని కృప మీద మనం ఆధారపడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నేను మన జీవితంలో ఎన్నోసార్లు మన కన్నులతో నిబంధన చేసుకున్నాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరం వస్తుంది, నేను నా కన్నులతో ఇంక ఏటిని కూడా చూడను, చెడ్డ వాటిని కూడా చూడకుండా నాకు సహాయం చేయను అని అనుకుంటున్నప్పుడు వెంటనే అపవాది కూడా వాడు కాపుకు వస్తాడు. ఎలాగైనా నీ ముందుకు తీసుకొని వస్తాడు. అసలు నీ ప్రమేయం లేకుండానే అవి నీ దగ్గరకు వస్తాయి. అసలు ఎందుకు వస్తాయో తెలియదు. అది నీ యొక్క వీక్నెస్ ఏంటో, నా వీక్నెస్ ఏంటో దేవునికి తెలుసు, అలాగే అపవాదికి కూడా తెలుసు. అందుకని వాడు తీసుకొని వస్తాడు. అది డబ్బు అయి ఉండొచ్చు,
అది స్త్రీ అయి ఉండొచ్చు, అది పురుషుడై ఉండొచ్చు, అది పేరు ప్రఖ్యాతులైనా అయి ఉండొచ్చు, అది నువ్వు ఏది కోరుకుంటావు, మంచి డ్రెస్ అయినా అయి ఉండొచ్చు, మంచి బట్టలు ఆడవాళ్ళకి, లేదంటే బంగారమైనా అయి ఉండొచ్చు. దేన్ని నీ కన్నుల చేత నువ్వు చెడిపోయి నీ ఆత్మీయ జీవితాన్ని పతనావస్థలోనికి తీసుకుని వెళ్ళాలని అపవాది అనుకుంటాడు, దాన్ని నీ కన్నుల ఎదుటకి తీసుకొని వస్తాడు. కాబట్టి మనము ఏ విధంగా మన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో కోరుకుంటున్నటువంటి, ఆశపడేటువంటి ఒక్క మాట ఏంటంటే, ప్రభువా, నేను యోబు వలె నా జీవితంలో కన్నులతో నిబంధన చేసుకున్నాను, కానీ చాలాసార్లు నేను తప్పిపోయాను. ఐ వాజ్ క్యాస్ట్ అవే యు, ఐ వాజ్ టర్న్ అవే యు. నీ దగ్గర నుంచి నేను దూరం అయిపోయాను, చాలాసార్లు నీ నుంచి దూరం అయిపోయాను. కానీ ప్రభువా, మరలా నేను ఏ నిబంధనలు అయితే చేసుకున్నానో ఆ నిబంధన మరలా నువ్వు నాకు జ్ఞాపకం చేసినప్పుడు, ప్రభువా నన్ను క్షమించి ప్రభువా, కొన్నిసార్లు నేను ఈ మొబైల్ ఫోన్లో నేను చూడకూడదు చూశాను. లార్డ్ ప్లీజ్ ఫర్గివ్ మీ. దేవా నన్ను క్షమించు, నన్ను కట్టు, నేను నీ కొరకు నేను జీవించాలి. అయితే యోబు తన జీవితంలో కర్వనెంట్ పర్సన్, నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తి. అయితే ఇతని గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇచ్చాడు? కాబట్టి ఏ వ్యక్తి అయితే తన జీవితంలో నిబంధన చేసుకుంటాడో, మనం అందరం ఎవరంట? నిబంధన జనులం. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని కొరకు నిబంధన చేసుకుంటాడో వారి గురించి దేవుడు ఇచ్చేటువంటి సాక్ష్యం ఏంటో చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం 8వ వచనం. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. పిల్లలు అల్లరి చేస్తున్నట్లయితే దయచేసి వారిని బయటికి తీసుకొని వెళ్ళండి, లేదంటే సైలెంట్గా ఉంచండి. మళ్ళా చెప్పించుకోకండి. కాబట్టి దేవుడు ఏ వ్యక్తి అయితే దేవునితో నిబంధన చేసుకుంటాడో దేవుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి గురించి సాక్ష్యాన్ని ఇస్తాడు. దేవుడు నీ గురించి సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటున్నావా? లేదంటే దేవుడు నా గురించి సాక్ష్యాన్ని ఇవ్వాలని నీవు నేను అనుకుంటున్నట్లయితే మనం ఏం చేసుకోవాలట? నిబంధన చేసుకోవాలట, నిబంధన చేసుకోవాలట. కాబట్టి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి? ఏం చెప్తున్నాడు? నీవు నా సేవకుడివైన యోబు సంగతి ఆలోచించావా? ఇదిగో నా కుమార్తె అయిన రెబెకా గురించి నీవు ఆలోచించావా? నా కుమారుడైన అనిల్ గురించి నీవు ఆలోచించావా అని దేవుడు చెప్పేటువంటి భక్తి, ఆ నిబంధన మనం చేసుకోవాలి. అటువంటి తారాస్థాయిలోనికి మన ఆత్మీయ జీవితం వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒక గొప్ప బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు చెప్పాడు, ఇదిగో నా సేవకుడైన యోబు గురించి, ఇదిగో నా సేవకుడైన మేము పరిచయం చేస్తున్నాను. వ్యక్తిగతంగా నా మట్టుకు ఎప్పుడు దేవుడు నా గురించి ఆ మాట చెప్తాడో, ఆ విధంగా నా భక్తి జీవితం ఎప్పుడు ఉంటుందో. సేవకులు ఈరోజు చాలామంది చేస్తారు, చాలామంది ఈరోజు వాక్యం చెప్పేవాళ్ళు తక్కువేం లేరు, చాలామంది చెప్తారు. చాలా జ్ఞానవంతులు ఉన్నారు, థియాలజిస్టులు ఉన్నారు, తత్వవేత్తలు, వేదాంతులు కూడా ఉన్నారు. కానీ వారికి లేనటువంటి విషయం ఏంటంటే నిబంధన జీవితం లేదు. మాలాంటి వాళ్ళకి వారు ఒక్కసారి తీసుకొని మరలా ఆ నిబంధనని మీరేటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. కాబట్టి ఎంతో దుఃఖకరమైనటువంటి సంఘటన. నా సేవకుడైన యోబు గురించి నీవు ఆలోచించావా? ఒక వ్యక్తిని గురించి సాతానుతో దేవుడు సవాల్. గత బైబిల్ స్టడీలో మనం చూసాం, ఏంటది? సాక్ష్యము, సవాలు, ఇంకా సందేశం. కాబట్టి సవాలు చేసేటువంటి భక్తి, నీ భక్తి ఎలాగ ఉండాలంటే, నీ భక్తి, నా భక్తి, నీ నిబంధన, నా నిబంధన ఎలాగ ఉండాలంటే దేవుడు సాతానుతో సవాలు చేసేటువంటి భక్తి జీవితం చేయాలి. అటువంటి నిబంధన కలిగి మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు చెప్తాడు దేవుడు? ఆల్రెడీ 2024 సంవత్సరాలు గతించిపోయాయి. 30 ఏళ్ళు, 40 ఏళ్ళు దాటిపోయి, కొంతమంది 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, కొంతమంది సెంచరీకి కూడా దగ్గరలో ఉన్నారు.
కానీ ఎప్పుడు నిజంగా దేవుడు ఈ సాక్ష్యాన్ని చెప్తాడు? మనం ఆశపడదామా? నిజంగా ఆశ ఉన్నట్లయితే మన జీవితంలో మనం ఏం చేస్తామంటే నిబంధన కలిగి జీవిస్తాం దేవుని కొరకు. అప్పుడు దేవుడు మన కొరకు సాక్షిస్తాడు. ఇదిగో యథార్థవంతుడట, న్యాయవంతుడట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడట. ఒక విషయం ఏంటంటే ఆత్మీయ జీవితంలో పాపం అంటే పాపాన్ని చేయకుండా ఉండడం కాదట. మనము తప్పు చేయకుండా ఉండడం అంటే పాపం చేయకుండా ఉండడం కాదట. పాపాన్ని అసహించుకోకపోవడమే మనం పాపం చేసినట్లట. మీకు అర్థమైందా? నేను తప్పు చేయట్లేదు, అబద్ధాలు ఆడట్లేదు, మంచిగానే ఉంది. కానీ అది కాదట నిజమైన భక్తి, క్రైస్తవుడు చేయాల్సిన భక్తి. అబద్ధము అనే దాన్ని అసహించుకోవాలట. నీ జీవితంలో, నా జీవితంలో ఆత్మీయంగా మనం ఎప్పుడైనా దేవునికి దగ్గరగా ఉండి సాతానికి దూరంగా ఉండాలంటే ఏదైతే మనకు అసహ్యమైందో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని, పాపాన్ని, రెండింటిని పక్కన పెట్టుకోవాలి. నీకు పాము అసహ్యం అయితే పాముని పెట్టుకోవాలి. ఇంకా ఏది నువ్వు అసహ్యపడతావో దాన్ని పక్కన పెట్టుకోవాలి. కాబట్టి అసహించుకునేటువంటి ఆ భక్తిలోకి మనం వెళ్ళాలట. పాపాన్ని అసహించుకునేటువంటి భక్తి మనం చేయాలట. అసహించుకోకుండా ఉండడం కూడా పాపమేనని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి యథార్థవంతుడని, న్యాయవంతుడని, చెడుతనాన్ని యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని చెప్పాడు. ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పదేంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం. నేను ఒకసారి ఒక పుస్తకంలో రాయాలనుకున్నాను, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఫియర్ టు ద లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు. ఒక్క మాట, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఆశ. కాబట్టి దేవుడు యోబు గురించి ఆ సాక్ష్యాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దాని రిజల్ట్ ఏం జరిగింది? దాని యొక్క ఫలితం ఏంటి? యోబు తన జీవితంలో నిబంధన చేసుకున్నాడు తన కన్నులతో. రెండవది, కన్నులతో నిబంధన చేసుకున్నటువంటి ఈ వ్యక్తి గురించి దేవుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? ఏమిచ్చాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని అసహించుకొని దేవుని యందు, నా యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈరోజు దేవుడు నీ గురించి ఇస్తే ఏమిస్తాడు? నా గురించి ఇస్తే ఏమిస్తాడు దేవుడు? నిజంగా నా బిడ్డ సత్యవంతురాలు, సత్యవతి అని పెట్టుకుంటారు చాలామంది పేర్లు. కాబట్టి సత్యవంతురాలు, ఆమె సత్యమే చెప్తుంది. నా బిడ్డ పవిత్రురాలు, తన ప్రాణం పోయినా అపవిత్రమైన కార్యాల వైపు తన దృష్టి మలచదు. నా బిడ్డ యథార్థవంతురాలు, తన భర్త దగ్గర ఎలా ఉంటుందో మందిరంలో అలా ఉంటుంది, బయట కూడా అలాగే ఉంటుంది అని చెప్పగలడా దేవుడు? నిజంగా అటువంటి సాక్ష్యం మనం పొందుకుంటే చాలా గొప్పవారమని మనం అనుకోవాలి. దాని రిజల్ట్ ఏం జరిగిందట? యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5వ వచనం. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తన కన్నులతో నిబంధన చేసుకుంటాడో, పాపం చేయకుండా ఉంటానని, ఆ వ్యక్తిని గురించి దేవుడు ఏమిస్తాడు? సాక్ష్యం ఇస్తాడు. తర్వాత దాని యొక్క అంతం ఏమవుతుంది? ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. దేవుణ్ణే చూసేటువంటి భాగ్యవంతులుగా మనం మార్చబడతాం. కాబట్టి దేవుడు అందరికీ ప్రత్యక్షం కాడు. ఎవరికో ఇప్పుడు ఎవరు పౌలు లాంటి వారికి దేవుడు ఆయన ప్రణాళికలో ఉన్న వారికి ప్రత్యక్షం అవుతాడు, కానీ అందరికీ కాదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఎవరైతే హృదయము శుద్ధి కలిగి ఉండాలంటే కన్నులతో నిబంధన చేసుకోవాలి. అందుకని ఈ దేహమునకు దీపము కన్నే. ఒకవేళ దీపం ఆరిపోతే ఈ దేహం అంతా ఏమవుతుంది? చీకటి అయిపోతుంది, అనగా పాపములాగా మార్చబడుతుంది. కాబట్టి ఈ కన్నుతో నువ్వు నిబంధన చేసుకుంటే, నువ్వు ఏ కన్నులతో అయితే నిబంధన చేసుకున్నావో, ప్రభువా నా ముందు అందమైనది కనిపిస్తుంది, నన్ను చాలా అబ్బురపరుస్తుంది, నన్ను ఎంతో ఆకర్షిస్తుంది, అందంగా ఉంది, అబ్బురపరుస్తుంది, ఆకర్షిస్తుంది, కానీ దానిని నేను యేసు నామములో ఆటంకపరుస్తున్నాను అని నువ్వు చెప్పగలిగినట్లయితే, ఏ కన్నులతో అయితే ఈ లోకంలో నువ్వు
ఈ లోక అందాలని నువ్వు మిస్ అయ్యావో, ఈ లోకంలో నీకు ఈ నీ శరీరం కోరుకునే వాటిని నువ్వు వద్దనుకున్నావో, ఎవరూ చూడలేనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని అదే కన్నులతో దేవుణ్ణి చూసే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. నేను కన్నులారా నేను చూస్తున్నానని యోబు చెప్పాడు. ఎప్పుడు? ఎన్నో వేల సంవత్సరాల క్రితం, యేసు ప్రభు పుట్టక మునుపు. బైబిల్ గ్రంథంలో అతి పురాతనమైనటువంటి పుస్తకం ఎక్సోడస్, ఆ ధర్మశాస్త్రం తర్వాత అని కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. అటువంటి యోబు దేవుణ్ణే కన్నులారా చూశాడట. ఎలాగ చూశాడు ఇక్కడ రాయబడలేదు, కానీ నేను కన్నులారా దేవుణ్ణి చూస్తున్నాను. ఈ లోకంలో నువ్వు పాపానికి నీ కన్నులు మూసుకున్నట్లయితే దేవుణ్ణి చూసేటువంటి నేత్రాలు దేవుడు నీ కొరకు తెరుస్తాడు. అందుకని ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితనం చేసింది. దేవుణ్ణి ఎలాగ మనం చూడగలం? ఈ లోకంలో యేసు ప్రభు వచ్చారు, ఈ భౌతిక సంబంధమైన నేత్రాలతో ఆయన శిష్యులు చూడగలిగారు. కానీ ఒక యోబు ఎలాగ చూస్తున్నాడు? ఆయన ఆత్మ సంబంధమైన నేత్రాలతో ప్రభువుని చూడగలుగుతున్నాడు. ఈ కన్నులు లోకంతో నువ్వు నిబంధన చేసుకుంటే దేవుడు నీ ఆత్మ సంబంధమైన నేత్రాలతో ఆయనను చూసేవాడిలాగా చేస్తాడు. యెషయా కూడా దేవుడిని చూశాడు. ఆరో విషయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం, అది 5వ వచనం. 6వ అధ్యాయం 2వ వచనం నుంచి చదివినట్లయితే 6వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతి వాడును 2 రెక్కలతో తన ముఖమును 2 తన కాళ్ళను కప్పుకొంటి ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచున్నారు. తర్వాత 5 ఆఖరి భాగంలో, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా ఎలాగ చూశాడు? యెషయా తన మనోనేత్రాలతో దేవుణ్ణి చూడగలిగాడు. కాబట్టి ఆ మనోనేత్రాలకి, ఈ భౌతికమైన నేత్రాలతో నువ్వు నిబంధన చేసుకున్నట్లయితే మనోనేత్రాలను దేవుడు తెరుస్తాడు. కాబట్టి మనము యోబు వలె మనం దేవుని కొరకు నిబంధన, కన్నులతో నిబంధన చేసుకున్న వ్యక్తి, నిబంధన వ్యక్తి, కోవెనెంట్ పర్సన్ లాగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. 2వ వ్యక్తిని గురించి మనం చూద్దాం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. కీర్తన గ్రంథం 119:37 వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండగా నా కన్నులు త్రిప్పివేయము. చాలమ్మా. వ్యర్థమైన వాటిని చూడకుండగా నా కన్నులు త్రిప్పివేయి. 2వ పర్సన్ ఎలాంటి వ్యక్తి అంటే క్రయింగ్ పర్సన్. నెంబర్ 1 కోవెనెంట్ పర్సన్, నిబంధనతో చేసుకున్నటువంటి వ్యక్తి. 2వ వ్యక్తి ఏంటి? క్రయింగ్, ఏడ్చేటువంటి వ్యక్తి, విలపించేటువంటి వ్యక్తి. ఎందుకు విలపిస్తున్నాడట దావీదు తన జీవితంలో? వ్యర్థమైన వాటిని చూడకుండానట్లుగా నా కన్నులు త్రిప్పివేయి. ఈ భక్తుడు చెప్తున్నటువంటి ఆ ప్రార్థన చేసేటువంటి ప్రార్థన అంటే, దేవా వ్యర్థమైన వాటిని చూడకుండా, టర్న్ అవే మై ఐస్ ఫ్రమ్ టు లుక్ ద వర్త్లెస్ థింగ్స్, టు లుక్ అంటు ది వ్యానిటీ. అంటే శూన్యాన్ని ఒక బైబిల్ గ్రంథంలో ట్రాన్స్లేషన్ ఏం చేశారు తెలుసా? టు లుక్, బిహోల్డ్, టర్న్ అవే మై ఐస్, బిహోల్డ్, టు లుక్ వ్యానిటీ, వ్యర్థమైన దాన్ని అని బైబిల్ గ్రంథంలో ఉంది. కానీ శూన్యమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి. నిజంగా ఎంతమంది ఈ ప్రార్థన మీ జీవితాల్లో చేస్తున్నారు? నిజంగా నిబంధన చేసుకున్నాడు యోబు, అది అల్టిమేట్గా ఫైనల్గా గొప్పది. కానీ 2వ వ్యక్తి ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? దావీదు తన జీవితంలో ఏమంటున్నాడు? వ్యర్థమైన వాటిని చూడకుండా, టర్న్ అవే మై ఐస్ టు సీ ద వర్త్లెస్ థింగ్స్. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేయి. కనీసం నిబంధన లేకపోయినా కనీసం ఈ ప్రార్థన అయినా, ఈ భక్తి జీవితమైనా మనం చేయగలగాలి. ప్రభువా, ఇదిగో ఏదైనా నాకు చూడకూడదు నా కన్నుల ముందుకు వస్తే, ప్రభువా నా కన్నులు త్రిప్పివే. అందుకు కృప కావాలి మనకి. కృప అంటే పాటలు పాడడానికి లేదంటే అన్నిటికీ కృప అవసరం, కానీ వ్యర్థమైన వాటికి కాదు. ఇలాంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎందుకు నీ కన్నులు తిప్పివేసుకోకపోతే పాపము నీ దేహమునకు దీపము కన్నే కనుక అది లోపలికి వస్తుంది, నీ కంటిలో నుంచే అది ప్రవేశిస్తుంది. కాబట్టి అది వచ్చినప్పుడు నీ జీవితం అంతా చీకటిమయమై అయిపోతుంది.
అందుకనే దేవా నా కన్నులు త్రిప్పివేయి, నేను పాపాన్ని చూడకుండా ఉండడానికి. అటువంటి కృప నువ్వు నాకు దయచేయి ప్రభు అని దావీదు తన జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇటువంటి భక్తి జీవితంలోకైనా మనం వెళ్ళాలి. నిబంధన చేసుకోలేకపోయినా తర్వాత ప్రభా వ్యర్థమైనది నా కన్నుల ముందుకు వస్తే నేను వాటిని చూడకుండా నువ్వు నా కన్నులు తిప్పేయి ప్రభా, నన్ను గుడ్డివాడిగా అయినా చెయ్యి, పర్వాలేదు ఆ క్షణం. ఎందుకంటే పాపాన్ని నేను చూడకుండా ఉండాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది నహూం గ్రంథంలో దేవుని గురించి. నహూం గ్రంథం హబక్కూకు గ్రంథం 770వ పేజీ, మొదటి అధ్యాయం 13వ వచనం. నీ కన్ను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది. ఈ మాట నాకు చాలా, అంటే ఈ మాటను బట్టి దేవుని కొరకు పురికొల్పబడ్డానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఎలాంటి వాడట, ఆయన దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైన కన్నులు కలిగిన దేవుడట. కాబట్టి ప్రభువా, ఒకవేళ సమయం వచ్చినట్లయితే నన్ను నువ్వు గుడ్డివాడిగైనా గుడ్డిదానిగైనా చేయి, కానీ నేను పాపాన్ని చూసేటువంటి వ్యక్తిగా నన్ను చేయకు ప్రభా. నా కన్నులు త్రిప్పివేయి ప్రభా, వ్యర్థమైన దాన్ని చూడకుండా. ఈ లోకంలో ఏది ఆత్మ సంబంధమైనది కాదో అదంతా కూడా వ్యర్థమైంది. నువ్వు బైబిల్ చదవట్లేదా, ఏదో చదువుతున్నావా, అది వ్యర్థమైంది. నువ్వు ప్రార్థన చేయట్లేదా, ఎవరితోనో నువ్వు అనవసరమైనటువంటి టైంని స్పెండ్ చేస్తున్నావా, అది వ్యర్థమైంది. నువ్వు దేవుని ప్రజలతో సహవాసం చేయకుండా నువ్వు ఈ లోకంలో ఉన్నవాళ్ళు, తినేవాళ్ళు, త్రాగుబోతులు, తిరిగేవాళ్ళు, ముసలమ్మ చెట్లు చెప్పుకునే వాళ్ళతో నీ సహవాసం ఉందా, నువ్వు వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తున్నావు. కాబట్టి నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన హృదయం ఖాళీ ఉంటే బైబిల్ చదువుకోవాలి, ఖాళీ ఉంటే ప్రార్థన చేసుకోవాలి, ఖాళీ సమయం దొరికితే ఒక సహోదరితో మాట్లాడాలి, నేను దేవుని కొరకు పురికొల్పబడాలి అనే విధంగా ఎప్పుడు తన హృదయం దేవుని కొరకే పరితపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంతవరకు ఈ విధంగా మనము దేవునితో మనవి చేసుకున్నాం, దేవా నా కన్నులు వ్యర్థమైన దాటిని చూడకుండా త్రిప్పివేయి. ఒకవేళ ఆ విధంగా నేను చేసుకోవట్లేదు, ఇంకా సరి చేసుకోవట్లేదు అయినట్లయితే దేవుని యొక్క బల్లలోనికి మనం సమీపిస్తున్నప్పుడు మనకు మనమే అపరాధములుగా, మనకు మనమే శిక్షా విధి కలుగు చేసుకునేటువంటి వారుగా మనం ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి రెండో వ్యక్తిని మనం చూసాం, కన్నులతో నా కన్నులు త్రిప్పివేయి, టర్న్ అవే మై ఐస్ అని దేవుని సన్నిధిలో ఆయన తీర్మానం తీసుకున్నటువంటి వ్యక్తిగా చూసాం. అయితే దేవుడు ఆ వ్యక్తి గురించి ఏ సాక్ష్యం ఇచ్చాడు? ఏ వ్యక్తి అయితే నిబంధన చేసుకున్నాడో ఆ వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దాని ఫలితంగా దేవుణ్ణే చూడగలిగాడు యోబు. ఏ వ్యక్తి అయితే ప్రభువా నా కన్నులు త్రిప్పివేయని ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో అతడు విన్నవించుకొని తీర్మానం తీసుకున్నాడో దేవుడు అతని గురించి ఏ సాక్ష్యం ఇచ్చాడు? మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. యెహోవా యెహోవా తన జనుల మీద ఆయనను అధిపతిగా నియమించెను. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీయు నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. కాబట్టి ఎవరైతే తన కన్నులు త్రిప్పివేయని ప్రార్థన చేశాడో దేవుడు చెప్తున్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం 12వ వచనం ఆఖరి భాగంలో చెప్తున్నాడు. అతని 12 నుంచి చదువుదాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును,
చూచుటకు సుందరవడునై ఉండెను. అతడు రాగానే, నిజంగా ఇతని నేత్రాలు ఎలాగున్నాయట? దావీదు నేత్రాలు ఎలాగున్నాయట? చక్కని నేత్రాలు. ఏ చక్కని నేత్రాలు? మనుషులు కోరుకునే నేత్రాలు కాదవి, దేవుడు కోరుకునేటువంటి నేత్రాలు. దేవా, ఇదిగో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని దావీదు చేసుకున్నాడు కదా తీర్మానం. ఆ తీర్మానం చేసినట్లయితే దేవుని దృష్టికి ఆ కన్నులు ఎలా కనిపిస్తాయట? చక్కటి నేత్రములు కలిగిన వాడు. అక్కడ మనుషులకి ఎవరికి, ఈడేంటి ఇంత చిన్నవాడు, ఈడు అసలు ఎందుకు పనికిరానోడు, అసలు ఎవరిని, అసలు పశువులకు గొర్రెలు కాయడానికి ఎవరిని పంపిస్తారండి? మంచి హ్యాండ్సమ్గా ఉన్న వ్యక్తినా? ఇంట్లో గొడ్డు చాకరీ చేస్తారు. ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు వేస్ట్ పనులు చేస్తూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళు బట్టలు ఉతికేవాళ్ళు, బాత్రూమ్లు కడిగేవాళ్ళు. వీళ్ళకి మంచి టిప్ టాప్గా తయారైన ఒక అందమైనటువంటి స్త్రీని లిప్టిక్ వేసుకొని, ఐబ్రోస్ చేసుకొని, చక్కగా డ్రెస్, ఆమెను ఎవరైనా బాత్రూమ్లు కడగమని అంటారా? అనరు. కానీ మనుష్యుడు దృష్టి పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు ఎప్పటికీ కూడా లక్ష్య పెట్టాడు. మనుషులు అనుకుంటారు, ఈమె చక్కగా పాటలు పాడడానికి మనం నియమిద్దాం అని అనుకుంటారు. కానీ దేవుడు చూసేది ఏంటో తెలుసా? నీ ఆత్మ సంబంధమైన దేవుని కొరకు తృష్ణ కలిగినటువంటి నేత్రాలని దేవుడు చూస్తాడు. అందుకనే దావీదు రాగానే దేవుడు చెప్పాడు, ఇదిగో ఇతడు సుందరుడు, చక్కటి నేత్రములు. ఏ నేత్రాలు ఇవి? దేవా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేవా అని తీర్మానం తీసుకున్న నేత్రాలు. ఆ నేత్రాలని దేవుడు గౌరవిస్తాడు, హెచ్చిస్తాడు. చక్కటి నేత్రములు కలిగిన వ్యక్తి అని దేవుడు దావీదును బట్టి సాక్ష్యం ఇచ్చాడు. నీ నేత్రాలు ఈ లోకంలో ఎవరు చూడకపోవచ్చు, కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నీకు నాకు భర్త అయి ఉన్న దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సర్వమానవాళి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ఆఖరి రక్త బిందువు వరకు కూడా నీవు నీ కన్నులతో నా కన్నులతో నిబంధన చేసుకొని తీర్మానం తీసుకొని దేవుని కొరకు చక్కటి నేత్రములు కలిగిన వారిగా బ్రతకాలని పరితపించే తండ్రి ఆయన. ఆ తండ్రి కొరకు నువ్వు ఎటువంటి తీర్మానం తీసుకున్నావు? చక్కటి నేత్రములు కలిగిన వాడని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా ఏమన్నాడు? అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హీఈస్ ద వన్ హూ am I chosen. నేను కోరుకున్నవాడు ఇతడే. అబ్బా, ఎంత అసలు హృదయం పరితపించే, హృదయం పులికించేటువంటి మాట, హృదయం విరిగిపోయేటువంటి మాట. దేవా, ఈరోజు దేవుని దగ్గరకు నువ్వు వస్తే, ఎస్ షీ ఈజ్ ద వన్ ఐ వాజ్ చూజన్, ఎస్ హీ ఈజ్ ద వన్ ఐ వాజ్ చూజన్, నేను కోరుకున్నవాడు ఇతడే అని దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తే ఎంత బాగుండు. నిజంగా అటువంటి భక్తి జీవితాన్ని మనం చేస్తే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి. ఆయన ఒకరిని ఒకలాగా మరొకరిని మరొకలాగా చూసేటువంటి వ్యక్తి కాదు. నీ ఆత్మీయ జీవితాన్ని మనుషులు చూసి నిన్ను తృణీకరించవచ్చు, కానీ నీ అంతరంగం ప్రభువు చూస్తాడు. ఆయన నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. దెర్ విల్ బి ఏ వన్ డే, ఒక రోజు ఉంది, ఈ భూలోకంలో నిన్ను అందరూ అసహించుకున్నా, చిన్నగా చూసినా, నిన్ను తృణీకరించినా, నీ పట్ల పక్షపాతము చూపించినా, వారు సేవకులైనా పరిచారకులైనా ఎవరైనా, దెర్ విల్ బి ఏ వన్ డే, ఒక రోజు ఉంది, దేవుడు నీ గురించి సాక్ష్యం ఇచ్చే రోజు పరలోకంలో. దాని కొరకే మనం బ్రతకాలి. దాని కొరకే చక్కటి నేత్రములు కలిగినటువంటి ఆ వారంగా దేవుని ఎదుట మనల్ని మనము కనపరుచుకునే భక్తి జీవితాన్ని మనం చేయగలగాలి. కాబట్టి ఏం జరిగింది? దేవుడు సాక్ష్యం ఏమిచ్చాడు? ఇతడు చక్కటి నేత్రములు కలిగిన వాడు, ఇతడు నేను కోరుకున్నవాడు ఇతడే. అతనున్న సేవకుడు సమూయేలు ఎంత గొప్ప ప్రవక్త, దీర్ఘదర్శి యాజకుడు, ఆయనే మోసపోయాడు. ఏం చూశాడు? హీ యూజ్డ్ హిజ్ ఫిజికల్ ఐస్. ఆయన ఈ లోకంలో భౌతిక సంబంధమైన వాటిని ఉపయోగించి చూశాడు కాబట్టి దేవుని నేత్రాలు. అందుకనేట దేవుడు ఎలాగ చూస్తాడో మనం ఆయనలాగా చూడాలంటే దేవుని కళ్ళద్దాలు మనం వేసుకోవాలట. ఏం వేసుకోవాలి? ఉదాహరణకి ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు, ఇప్పుడు పుష్ప సహోదరి ఉంది, ఇప్పుడు ఆ సహోదరి వేసుకున్న కళ్ళద్దాలు నువ్వు వేసుకున్నావు అనుకో, ఆ సహోదరి ఎలాగ చూస్తుందో నువ్వు కూడా అలాగే చూస్తావు.
ఆ తల్లిగారు ఉన్నారు, రూతమ్మ గారు. ఆ తల్లిగారు వేసుకున్న కళ్ళద్దాలు నువ్వు వేసుకుంటే అలాగే నువ్వు చూస్తావు. కానీ దేవుని కళ్ళద్దాలు నువ్వు వేసుకుంటే దేవుడు ఎలాగ చూస్తాడో నువ్వు అలాగ చూడగల. అందుకనే దేవా నీ నేత్రాలు నాకు ఇవ్వు ప్రభువా, నీలాంటి కన్ను నాకు దయచేయి అని మనము దేవుని ఎదుట మనము అటువంటి ప్రార్థన చేస్తూ దేవుని ఎదుట మనము అట్రీతిగా దేవునితో మనం తీర్మానం తీసుకునే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దాని యొక్క రిజల్ట్ ఏం జరిగింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దాని యొక్క ప్రతిఫలితం అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ యొక్క పుట్టినరోజు మనం క్రిస్మస్ సందర్భంగా వీటిని జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దేవుడు రాయించిన క్రొత్త నిబంధనలో మొట్టమొదటి మాట ఏంటది? అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. దావీదు యొక్క జీవితంలో నుంచి ప్రభు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే తన వ్యర్థమైన వాటిని చూడకుండగా దేవా నా కన్నులు త్రిప్పివేయి అని దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేసుకొని దేవుని ఎదుట తీర్మానం తీసుకున్నాడు. కాబట్టే చక్కటి నేత్రములు కలిగిన వాడిగా దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. నేను కోరుకున్నవాడు ఇతడేనని చెప్పగలిగాడు. చివరికి ఫలితం ఏంటో తెలుసా? సాక్షాత్తు ఆ లోక రక్షకుడైన ఆ మరియ తనయుడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశాల వழிలో నుంచి ఆయన రాగలిగాడు. అందుకని చాలామంది గ్రుడ్డివారు, కుంటివారు క్రొత్త నిబంధనలో పిలిచిన యేసు ప్రభుని చాలా వరకు పిలిచిన పదం ఒకటే, ఏంటి? దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఓ సన్ ఆఫ్ డేవిడ్ ప్లీజ్ మెర్సీ అపాన్ us. మా మీద కనికరం చూపించు. దావీదు కుమారుడా మమ్మల్ని దాటి వెళ్ళొద్దయ్యా అని వారు ప్రార్థన చేశారు. కాబట్టి ఫలితం ఏంటంటే దేవుడు దావీదుని ఎంచుకున్నాడు. తనలో నుంచే రావడానికి రక్షకుడు ఇష్టపడ్డాడు. దావీదు మంచివాడా? కాదు. దావీదు నీలాగా నాలాగా తప్పిపోయిన వాడే. కానీ పశ్చాత్తాపడి ప్రభు దగ్గర తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని ఎన్నుకున్నాడు. చక్కటి నేత్రములు కలిగిన వాడే, కానీ తప్పిపోయాడు. మనం కూడా చాలాసార్లు తీర్మానం తీసుకుంటాం, వ్యర్థమైన వాటి నుంచి నన్ను తప్పించు ప్రభువా, కానీ తప్పిపోతాం. కానీ పశ్చాత్తాపడినప్పుడు నిజంగా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటా, దావీదు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు షూనేమి రాయలైనటువంటి ఒక స్త్రీని తీసుకొని వచ్చి అక్కడ పెట్టినప్పుడు రాజు ఆమెను కూడలేదు. ఆమెను అసలు టచ్ చేయడానికి కూడా, ఆమె వైపు చూడడానికి కూడా దావీదు ఇష్టపెట్టుకోలేదు. ఎందుకంటే చక్కటి నేత్రములు కలిగిన నేను పడిపోయాను. దేవుడు నన్ను కోరుకున్నాడు, కానీ నేనే పడిపోతూ ఉన్నాను. ప్రభువా నువ్వు నన్ను కోరుకున్నావు, చక్కటి నేత్రములు గలవాడనని నా గురించి సాక్ష్యం ఇచ్చావు. ఆ సాక్ష్యాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. కానీ నేను నిలబెట్టుకోవాలని దావీదు తన జీవితంలో దేవుని కొరకు ఒక కంకణాన్ని, ఓ నిబంధన యోబు చేసుకున్నాడు పడిపోక మునుపు. కానీ దావీదు పడిపోయిన తర్వాత తిరిగి తన తీర్మానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవా నేను నీ కొరకే, నా కన్నులు ఎప్పుడు నిన్నే చూడాలి. అందుకని చెప్తూ ఉంటాడు, దేవా ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు దేనికి ఆపాలంటున్నాడు? కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు ఆపే ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువు. ఈ విధమైనటువంటి తీర్మానం మన జీవితంలో ఉందా? దావీదుని దేవుడు మన మధ్యలో ఉంచాడు. ఆయన ఏమైపోయాడు? పడిపోయాడు. కానీ మరలా సరి చేసుకొని సరిదిద్దుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి పాడైపోయిన దావీదు గుడారాన్ని ప్రభువు కట్టాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు కట్టగల సమర్థుడు, శక్తిమంతుడు. కాబట్టి ఆఖరిగా మూడో వ్యక్తిని మనం చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా కన్నులన్నిటిని బట్టి సంతోషించగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదట. చూడండి ఏం చెప్తున్నాడంటే,
మూడో వ్యక్తి ఎవరు? కింగ్ సాల్మన్. ముగ్గురు కూడా ఆత్మీయులే. బయట వాళ్ళని మనం చూడట్లేదు. ప్రభు బల్ల ఎవరు తీసుకుంటారు? నమ్మి యేసు ప్రభు నా కోసం వచ్చాడు, నా పాపాల కొరకు మరణించాడు, సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడు అయ్యాడు. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం మనం బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఈ బాప్తిజం ఎవరికి? ఈ యొక్క బాప్తిజం ద్వారా మనం ప్రభు బల్లలోనికి యోగ్యులుగా తీర్చబడినప్పుడు ఈ బల్ల ఎవరికి? ఆత్మీయులకే. కాబట్టి ఆత్మీయులు అన్నటువంటి మనము మన జీవితంలో ఈ ఆత్మీయులను జ్ఞాపకం చేసుకుంటూ మనము కన్నులతో ఎలా అంటున్నాడు ఆయనట? నా కన్నులతో నేను ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను నిర్బంధించలేదట, అసలు అడ్డుకోలేదట, ఇక చెలరేగిపోయాడట. అది నేను చెప్తే బాగోదు. కాబట్టి ఆయన అటువంటి రీతిగా తన కన్నులు ఏది సినిమా చూడాలనుకుని వెళ్ళిపోయేవాడు. సినిమాలు అప్పుడు లేకపోవచ్చు, కానీ ఏదో ఒక నాటకాలు వేసేవాళ్ళేమో ఆ కాలంలో, రాజుల కాలంలో. అంటే ఏది తన కన్నులకి ఇంపైనదిగా కనిపిస్తుందో దాన్ని చూడడానికి ఇష్టపెట్టుకున్నాడు, ఏది కూడా నిర్బంధించలేకపోయాడు. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు వారే చెప్పారు, నీ కన్నుని జాగ్రత్తగా ఉంచుకోమని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క సాల్మన్ తన జీవితంలో తన కన్నుల్ని నిర్బంధించుకోలేదు. తద్వారా ఏం జరిగింది? తన జీవితంలో ఏం జరిగింది? రిజల్ట్ దేవుడు తన గురించి కూడా ఒక సాక్ష్యం ఇచ్చాడు. మొదటి సాక్ష్యం అంటే దేవుడు చేసినటువంటి పని. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. మొదటి రాజుల గ్రంథం 11:9 ఇశ్రాయేలు దేవుడైన యెహోవా 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని ఆజ్ఞాపించినను తొలగిపోయెను. యెహోవా అతని మీద కోపగించి. చాలు. అంటే దేవుని యొక్క కోపానికి దేవుడు కూడా, ఇంకా నేను దాన్ని సరిగా ధ్యానించలేదు, కానీ దేవుడు కూడా ఎంతో బాధపడి ఉంటాడు సాల్మన్ చూసి. అయ్యో, ఇంత జ్ఞానాన్ని, నా తర్వాత జ్ఞానము, ఈ ప్రపంచంలో జ్ఞానవంతుడు ఎవరైనా ఉన్నారంటే దేవుని తర్వాత అది సొలొమోన్ అని చెప్పి చాలామంది సామెత చెప్తారు. అటువంటి జ్ఞానవంతుడు ఏం చేశాడు? చివరికి ఏమయ్యాడు? ఎక్కడుందమ్మా అది? ఎక్కడుంది? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 4 నుంచే. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె దేవుడైన యెహోవా ఎడల కాకపోయెను. సొలొమోను అస్తారోతును, సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాను. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించాడు. యథార్థ హృదయంతో యెహోవాను ఏం చేశాడట? ఎవరిని అనుసరిస్తున్నాడట? ఏదైతే దేవుడు మొదటి ఆజ్ఞ చెప్పాడు, నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు. ఎందుకు ఇది యొక్క ఫలితం ఎందుకు ఇలాగ వచ్చింది? తన కన్నులతో నిబంధన చేసుకోలేకపోయాడు. తద్వారా ఏమైంది? తన జీవితం కన్నులతో నిబంధన చేసుకోలేని వ్యక్తి గురించి దేవుడు ఏం చేశాడు? ఆయన కోపపడ్డాడు, బాధపడ్డాడు. తత్ఫలితంగా అతడు ఏం చేశాడు? చివరికి అన్య దేవతలకి, ఒకవేళ ఒక సేవకుడు ఇక్కడుండి బయటికి వెళ్ళి విగ్రహాలకి పూజ చేస్తే ఎలా ఉంటుంది? ఆ సేవకుడు ప్రార్థన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆకాశం నుంచి అగ్ని 2 సార్లే వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఏలియా ప్రార్థన చేసినప్పుడు, తర్వాత సొలొమోను ప్రార్థన చేసినప్పుడు యెరూషలేము దేవాలయానికి ముందు దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపించి వారిచ్చిన బలులు, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తే అది స్వీకరించబడి దేవుడు ఆకాశం నుంచి అగ్ని పంపించిన వ్యక్తి చివరికి ఏం చేస్తున్నాడు? అగ్నిదేవతకి పూజలు చేస్తున్నాడు, అగ్నే దేవుడని. కాబట్టి అటువంటి బహుదారుణమైనటువంటి పరిస్థితిలోనికి సాల్మన్ వెళ్ళిపోయాడు. ఈరోజు ఆత్మీయులుగా మనం కూడా మన జీవితంలో మనం ఎలాగా బ్రతుకుతున్నాం, ఎలాగా మన కన్నులతో. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే కన్ను
ఐ సర్వేయానం నయనం ప్రధానం. నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను చీకటి అయిపోతే నీ దేహం అంతా కూడా చీకటి అయిపోతుంది. యోబు చెప్పినట్లుగా వెలుగే చీకటిగా కలిగిన దేశంలోనికి. అది చాలా భయంకరమైనటువంటి మాట. కాబట్టి అందుకనే ఆ లోకంలోకి మనం వెళ్లకుండా ఉండాలి. కాబట్టి యోబుని దేవుడు మన మధ్యలో ఉంచారు. యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. హీ ఈజ్ ఏ కర్వనెంట్ పర్సన్, నిబంధన చేసుకున్న వ్యక్తి. రెండవదిగా ఈయనేం చేశాడు? దావీదు క్రయింగ్ పర్సన్. దేవుని కొరకు, ప్రభా నా కన్నులు వ్యర్థమైన వాటిని చూడకుండా త్రిప్పివేయి అని దేవుని కొరకు విలపించేటువంటి వ్యక్తిగా దేవుడు మన మధ్యలో ఉంచాడు. మూడో వ్యక్తి ఏ క్యాజువల్ పర్సన్, ఒక నామకార్థమైనటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటాం. లేదంటే కంట్రోల్ నాట్, అదుపు చేసుకోలేనటువంటి వ్యక్తిగా సల్మాన్ని మనం చూస్తూ ఉన్నాం. తన కన్నుని తాను అదుపు చేసుకోలేకపోయాడు. తత్ఫలితంగా దేవుని పూజించాల్సినటువంటి వ్యక్తి చివరికి విగ్రహాలకి పూజించాడు, చివరికి భ్రష్టుడుగా మార్చబడ్డాడు. తర్వాత దేవుడు కనికరించాడు. మేబీ చాలామంది అంటారు సల్మాన్ దేవుడు దగ్గర ఉంటాడా లేడా అని. కానీ బైబిల్ గ్రంథంలో రాశారు, ఆయన పుస్తకాలు కూడా రాయబడ్డాయి. కానీ ఆ యొక్క ఎక్లాస్టీషియస్ ఆ యొక్క ప్రసంగి గ్రంథంలో ఆఖరిగా చెప్తూ ఉంటాడు ఆ మాట, ఇదిగో నేను అంతా అనుభవించాను. ఇక్కడ ఎవరైతే యవనస్తులు ఉన్నారో ఒక చిన్న ఆఖరిగా ఒక మాట ఏంటంటే, ఆయనలాగా ఎవరు ఈ భూలోకంలో ఎవడు దేనిని అనుభవించలేదు. దేనిని 1000 మంది భార్యలు ఆయనకు ఉన్నారు. అంటే లీగల్గా ఏమో కొంతమంది ఉన్నారు, ఇల్లీగల్గా కొంతమంది ఉన్నారు. మొత్తం 1000 మంది. ఆయనలాగా ఎవరు కూడా. తర్వాత ఆయన టేబుల్ ముందు ఎంత భోజనం ఉంటుందో బైబిల్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని పేజీలు రాశారు. ఆయనలాగా భోజనాన్ని ఎవరు కూడా అనుభవించలేదు. ఇంకా ఆయనలాగా ఈ లోకంలో ఐశ్వర్యాన్ని కోరుకునేవారు కానీ, ద్రాక్ష తోటలు నటించిన వారు కానీ, ఆయన లాంటి జ్ఞానానికి పీక్ స్టేజ్లోకి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయనలాగా దేన్ని, అందాన్ని కానీ, ఆహారాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సుఖాలని అనుభవించినాడు బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా లేరు. కాబట్టి అలాంటి వ్యక్తి అన్నీ అనుభవించి చివరిలో ఒక మాట చెప్తున్నాడు, ఎలాగనగా ఇదియే సర్వ మానవాళికి కట్టడ, మనుషులందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన యవనస్తులు ఒకవేళ ఉన్నట్లయితే, మనం కూడా యవన ప్రాయంలో ఉన్నట్లయితే, మన జీవితంలో ఇది సంతోషం కాదు అని చాలామంది సంతోషం వైపు పరిగెడుతూ ఉంటారు. కానీ సొలొమోను తన జీవితంలో అన్నీ అనుభవించి ఆఖరిలో రాస్తున్నాడు, వృద్ధాప్యంలో. అంటే ఇప్పుడు పాస్టర్ గారు అంత వయసులో రాస్తున్నాడు. నేను పాస్టర్ గారి పేరు అతను మీరేమనుకోకుండా ఆయన గారి పాస్టర్ గారి పేరు కూడా సల్మాన్ రాజు గారు. అంటే తన జీవితంలో అనేకమైనటువంటి వాటిని చవి చూశారు. అంటే దుఃఖాలు, కష్టాలు, బాధలు అన్నిటిని అనుభవించి చివరికి రాస్తున్నాడు లేఖ. ఏమని? ఈ లోకంలో ఆ మాటను చూసుకొని మనం ఈ మాటలు ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం ఆఖరి అధ్యాయం చదువమ్మా. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఏదనగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుచుండ వలెను మానవ కోటికి ఇదే విధి, ఇదే కట్టడ. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ, నీకు నాకు, ఆత్మీయులకి, ఆత్మీయేతరులకి అందరికీ కూడా ఒకటే కట్టడ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట వినడమే. కాబట్టి దేవుడు ఈ ముగ్గురు యొక్క జీవితాలని బట్టి నిబంధన చేసుకున్న వ్యక్తి, తర్వాత దేవుని కొరకు విలపించినటువంటి, నిరీక్షించినటువంటి వ్యక్తి, మూడవది దేవుని కొరకు నిబంధన లేనటువంటి వ్యక్తి. కాబట్టి కోవెనెంట్ పర్సన్ అండ్ క్రయింగ్ పర్సన్ అండ్ క్యాజువల్ ఆర్ కంట్రోల్ నాట్ పర్సన్, ఈ ముగ్గురిని దేవుడు మన మధ్యలో ఉంచాడు. కాబట్టి ఏ విధంగా మన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాం, తప్పిపోయినట్లయితే సరి చేసుకుని దేవుని దగ్గర ప్రాధేయపడి, దేవుడు నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో, నా జీవితంలో తీర్మానం తీసుకుంటావు, దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం ఇస్తాడని మర్చిపోవద్దు. నా గురించి, నీ గురించి ఆ సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు, కానీ నేను చేసుకున్న ఆ తీర్మానం, ఆ నిబంధనను బట్టి మనకి ప్రతిఫలితం కలుగుతుంది. అది మంచి అయితే మంచి, అది చెడు అయితే చెడు. కాబట్టి ఏ విధంగా మనం పరీక్షించుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.